ఓ ఏడాది కింద అమెరికాలో ఓ పోలీస్ ఆఫీసర్ జీప్ ఢీకొని ప్రాణాలు వదిలిన జాహ్నవి అనే యువతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి పోలీస్ ఆఫీసర్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేనందున అతనిని నిర్దోషిగా భావించాల్సి వస్తోందని అమెరికా న్యాయస్థానం వెల్లడించింది. ఈ తీర్పు మీద మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసు విషయంలో ఏదో తప్పు జరుగుతోందని, ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాత న్యాయం జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జనవరి 23, 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి అనే యువతి రోడ్డు దాటే సమయంలో సీటెల్కు చెందిన కెవిన్ డవి అనే పోలీస్ ఆఫీసర్ నడుపుతున్న కారు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికి జాహ్నవి సీటెల్ క్యాంపస్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతుండేది. ఏదో పని మీద వెళ్లి వస్తూ ఆమె రోడ్డు దాటే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ సుమారు 120 కిలోమీటర్ల స్పీడ్తో ఆ యువతిని ఢీకొట్టాడు. ఆ దెబ్బకు ఆ యువతి సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడిపోయి ప్రాణాలు వదిలింది. ఈ మొత్తం దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అటు పోలీసులు కేసు నమోదు చేశారు. జాహ్నవిని ఢీకొట్టిన పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు విచారణ చేపట్టారు. ఓ సంవత్సరం పాటు కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత విధి నిర్వహణలో ముందుకు కదులుతున్న ఆ పోలీస్ అధికారి వాహనానికి అడ్డొచ్చి చనిపోయినందువల్ల ఆ ఆఫీసర్ మీద ఎటువంటి చర్యలు ఉండబోవంటూ తీర్పిచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏ వాహనమైనా ఓ 60 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ పోలీస్ అధికారి కారును ఏకంగా 120 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తించాడు. ఇంత స్పీడ్గా వస్తున్నందువల్లే అతను దూరం నుంచి జాహ్నవిని చూసి కూడా కారు బ్రేక్ వేయలేకపోయాడు. హారన్ కొట్టకుండా కేవలం టాప్ లైట్స్ వేసుకునే ప్రయాణించాడు. అయితే రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఇంత స్పీడ్గా కారు నడపడం అన్నది ఆ పోలీస్ అధికారి తప్పుగా కోర్టు ఎందుకు అనుకోలేకపోతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమ ముద్దుల బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయి జాహ్నవి కుటుంబం కుమిలి కుమిలి ఏడుస్తుంటే, ఆ యాక్సిడెంట్ని పట్టించుకోని అవసరం లేదంటూ వెకిలి నవ్వులు నవ్విన అడెరర్ అనే సీటెల్ పోలీస్ అధికారిని అప్పట్లోనే సస్పెండ్ చేశారు. అతని ట్రాఫిక్ విధుల నుంచి తప్పించి వేరే విభాగానికి బదిలీ చేశారు. ఆ పోలీస్ అధికారి మీద నమోదైన కేసుకు సంబంధించి కొద్ది రోజుల్లో విచారణ పూర్తి చేసి అతని మీద తదుపరి చర్యలకు కోర్టు ఆదేశించనుంది. మొత్తానికి సీసీ ఫుటేజ్లో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, స్పీడ్ లిమిట్ దాటి ఆ పోలీస్ ఆఫీసర్ కారు దూకించాడని తెలుస్తున్నా ఆ పోలీస్ అధికారి మీద చర్యలు ఉండబోవని కోర్టు చెప్పడం వెనుక ఈ కేసును విచారణ చేస్తున్న పోలీస్ అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా జాహ్నవి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అటు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఈ తీర్పు మీద స్పందించారు. ఈ కేసు విషయంలో పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినట్లు ఆయన అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వం స్పందించి కేసును నిష్పక్షపాతంగా పునర్విచారణ జరిపించి బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.